कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा हाय फ्रेंड्स वेलकम बैक टू चंदी एडिटिंग चैनल ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి బ్యాండ్ రేటింగ్ అన్నమాట ఆల్రెడీ అయితే వేరే సంక్రాంతి బ్యాండ్ రేటింగ్ ఆల్రెడీ చేశాను ఇది కూడా ఒక బ్యాండ్ రేటింగ్ అండ్ ఎలా చేయాలి ఏందనేది క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను మీకైతే అర్థమైంది అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తది నేను కొత్త వీడియో ఏదైనా పెట్టినప్పుడు అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అండ్ యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే అంత ఇన్‌స్టాగ్రామ్ లో కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ఫాలో చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ అయినా చేయండి లేకపోతే కింద కామెంట్ అయినా చేయండి నేనైతే రిప్లై అయితే ఇస్తాను అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఈ బ్యాండ్ రేటింగ్ సంబంధించి బ్రష్ పిఎన్జీ ఎలా ఎడిట్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చూడండి మీకైతే అర్థమవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో కూడా ఎలా చేయాలనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చూడండి అండ్ లాస్ట్ టైం 2 days బ్యాక్ సంక్రాంతి బ్యాండ్ రేటింగ్ చేశాను అదైతే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం మరి వీడియో ప్లీజ్ లైక్ share and subscribe పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం ఇలా సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే కొన్ని పిఎన్జీస్ ఇచ్చాను కదా అవి అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ పిఎన్జీ వచ్చేసి ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పైన ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేయండి అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి టెంపుల్ పిఎన్జీ కూడా ఉంది టెంపుల్ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా జూమ్ చేసి ఇక్కడ పైన పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసేయండి కొంచెం జూమ్ పెంచుకొని కావాలంటే ఇలా అయితే పెట్టేసాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరైతే టెక్స్ట్ పిఎన్జీ అనమాట సారీ సంక్రాంతి శుభాకాంక్ష టెక్స్ట్ పిఎన్జీ ఉంటుంది కదా ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి ఇలా అయితే ఉంటుంది పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకుని ఇలా పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మెసేజ్ చేయండి నేనైతే సెండ్ చేస్తాను లేకుంటే మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా 3 బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి కొన్ని బ్రష్ పిఎన్జీస్ అనమాట ఈ ఎలా క్రియేట్ చేయాలనేది వీడియో అయితే చేశాను నేను ఆల్రెడీ హౌ టు మేక్ ఫుల్ పిక్స్ అదే బ్రష్ పిఎన్జీ అనే స్టిక్కర్స్ అండ్ సంథింగ్ చేశాను ఆ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీరు ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళైతే ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్కి పెట్టుకొని ఇలా అయితే యాడ్ చేసుకోండి అదైతే చాలా సింపుల్ అనమాట ఎడిట్ చేసుకోవడం నేనైతే వీడియో మీకు బాగా క్లియర్గా అర్థమయ్యే విధంగా చేశాను వీడియో అయితే ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు 4 అంటే 6 నెంబర్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే జస్ట్ మామూలుగా ఒక 6 నెంబర్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలా అయితే పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ పిఎన్జీ కూడా ఎలా యాడ్ చేయాలనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అండ్ ఫాంట్ పిఎన్జీ కూడా కావాలంటే ఇస్తాను నేను ఇక్కడ ఈ పిఎన్జీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టేసేయండి
మీకు కరెక్ట్గా పెట్టేసుకోండి, ఎందుకంటే అన్నీ ఒకే సైజులో పెట్టండి, లేకపోతే చూడడానికి బాగోదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం ఇలా పైకి పెట్టేసండి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వచ్చేసి ఫోటో నేమ్స్ యాడ్ చేయాలన్నమాట. అది ఎలా అనేది వీడియో అయితే లాస్ట్లో చెప్తాను, మీరైతే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలా అయితే ఉంటుంది టెక్స్ట్, ఇలా అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్ని వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని టెక్స్ట్కి వచ్చేసి అన్ని ఫొటోస్కి వచ్చేసి ఇలా అయితే పెట్టుకోవచ్చు. నేనైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బోర్డర్ ఉంది కదా, బోర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ 0 పెట్టేసండి. ఇది వచ్చేసి 2 పెట్టేసండి, వైట్. వైట్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చండి. ఇదైతే నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్స్ యాడ్ చేయడం. నేమ్స్ ఎలా యాడ్ చేయాలనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. సేమ్ యాస్టేజ్ అంతే ఉంటుంది, అన్ని వీడియోల్లో చెప్తే లెంత్ అయిపోతుంది కాబట్టి అందుకే లాస్ట్ వీడియోలో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేకపోతే ఐకాన్లో ఉంటుంది పైన, చూడండి ఒకసారి. అండ్ ఇంతే నేమ్స్ అనేది ఇక్కడ నేనైతే మామూలుగా డెకరేషన్ కోసం ఊరికి అలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకోండి, కొంచెం సైడ్కి పెట్టేయండి, అంటే కొంచెం రొటేట్ చేసినట్టు పెట్టేయండి, లేకపోతే ఫోటో అనేది నేమ్స్కి బాగా సెట్ అవుతుంది. నేనైతే మామూలుగానే ఇలా పెట్టేస్తున్నాను. అది ఇలాగైతే ఉంటుంది అనమాట. మీరు కూడా మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇంకా 3 మోడల్స్లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్స్, టెంపుల్స్ కూడా అన్నీ ఉన్నాయి. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఇంజిన్ క్లిక్ చేయండి, ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.